మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు చూడండి. మార్క్ చాప్టర్ 2 వర్సెస్ 1 through 12. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయెను. కనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, సర్వోన్నతుడవు, సజీవుడవు, జీవాధిపతివి, నీ వాక్యమును మాకు ఆత్మ ద్వారా బయలుపరిచి బోధించి, మేము నీ వాక్యములో మీరు నేర్పదలిచినటువంటి సత్యమును నేర్చుకొని మీకు ఘనత, మహిమ, ప్రభావములు తెచ్చేటువంటి భయభక్తులు గల పరిశుద్ధులముగా ఉండుటకు సహాయము చేయండి. వాక్య పరిచర్య ద్వారా రక్షణ లేని వారిని రక్షించండి. రక్షింపబడిన ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి బలపరిచి దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయముతో, భక్తితో వినండి. శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయము తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యమును మీరు వినండి. సో ద గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్, వర్స్ బై వర్స్. మార్క్ సువార్త వచనం వెంబడి వచనం. చాలా పెద్ద భాగం అది ఈరోజు. దాంట్లో నేను మూల విషయాన్ని నేను మీ ముందు పెడతాను. మన అంశం ఏంటంటే, జీసస్ అలోన్ క్యాన్ ఫర్గివ్ సిన్. జీసస్ అలోన్ క్యాన్ ఫర్గివ్ సిన్. యేసు మాత్రమే పాపమును క్షమింపగలడు. యేసు మాత్రమే పాపమును క్షమింపగలడు. ఇక ఈ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ అధ్యాయము 6వ వచనం వరకు దాంట్లో 5 సంఘటనలు మన కొరకు నమోదు చేయబడ్డాయి. ఆ 5 సంఘటనల్లో మనకి కనబడేటువంటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుకి, దేవుని కుమారుడు, లోకరక్షకుడు, మెస్సియా అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి అక్కడ ఉన్నటువంటి యూదుల యొక్క మతాధికారులకు మధ్యలో ఒక సంఘర్షణ జరగడం, ఒక కాన్ఫ్లిక్ట్ అన్నమాట. దానికి సంబంధించినటువంటి 5 ఉదంతాలు, 5 సంఘటనలను చాప్టర్ 2 వర్స్ 1 నుండి చాప్టర్ 3 వర్స్ 6 వరకు దేవుడు రాయించి పెట్టాడు. దాన్ని మనము ధ్యానించినప్పుడు అనేక విషయాలు దేవుడు మనకు నేర్పిస్తాడు. మనకి అది చాలా అవసరం. మనము సంఘముగా కూడి వచ్చినప్పుడు సంఘానికి శిరస్సు అయినటువంటి, సంఘానికి శ్రేయస్సు అయినటువంటి యేసుక్రీస్తును మనం ఎంతగా తెలుసుకుంటే అంత మేలు, అంత దీవెనకరంగా మనం ఉంటాం, అంత జయ జీవితాన్ని మనం జీవిస్తాం. సో ఈ 2వ అధ్యాయము మొదటి 12 వచనాల్లో పక్షవాయువు కలిగినటువంటి ఒక రోగిని ఆయన మొదట క్షమించాడు, తర్వాత స్వస్థత అనుగ్రహించాడు. సో యేసు ప్రభువుకి భూమి మీద పాపములను క్షమించేటువంటి అధికారం ఉన్నది అన్నదానికి నిర్ధారణగా, ఆయనకి మాత్రమే ఆ అధికారం ఉన్నది అన్నదానికి రుజువుగా ఈ భాగమును దేవుడు మనకు నేర్పించడానికి ఇక్కడ పెట్టాడు. బైబిల్లో మనం ఇంకోటి చూస్తాము, సిన్కి, సిక్నెస్కి, పాపానికి, రోగానికి, హీలింగ్కి, ఫర్గివ్నెస్కి, స్వస్థతకు, క్షమాపణకు చాలా దగ్గర సంబంధం ఉంది. అవి 2 కూడా హ్యాండ్ ఇన్ గ్లవ్ లాగా, అంటే 2 ఒకదానితో ఒకటి ముడివేయబడినటువంటివిగా అవి సాగుతాయి. సో 2 పాయింట్స్ చెప్తాను నేను. మొదటి 5 వచనాల్లో మొదటి పాయింట్, తర్వాత 5వ వచనం 2వ భాగం నుండి 12వ వచనం వరకు 2వ భాగం. సో రాసుకునేవారు రాసుకోవచ్చు. మొదటి పాయింట్ ఏంటంటే, ఫెయిత్ ఇన్ యాక్షన్. ఫెయిత్ ఇన్ యాక్షన్.
కార్యరూపము దాల్చిన విశ్వాసం, కార్యరూపము దాల్చిన విశ్వాసం. సో ఇక్కడ ఒక అసాధారణమైనటువంటి అద్భుతాన్ని యేసు ప్రభు చేయడం మనం చూస్తాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. సో కొంతకాలము, ఎన్ని దినాలో మనకి తెలియదు, ఆ కాల వ్యవధి ఎంతో మనకి తెలియదు. కానీ ఆయన కపెర్నహూమును విడిచిపోయాడు. 1వ అధ్యాయం 45వ వచనంలో మనము చూసినటువంటి విషయం ఏంటంటే, మరి ఆయన ఒక కుష్ఠరోగిని స్వస్థపరిచినప్పుడు వాడు అందరికీ ఆయన గురించి, ఆయన చేసిన అద్భుతమును గురించి ప్రచారము చేశాడు గనుక ఆ జనాలు విపరీతంగా ఆయన్ని వెంటబడి వెతుక్కుంటూ వచ్చారు గనుక ఆయన పట్టణంలోనికి బహిరంగంగా రాలేక వెలుపల అరణ్య ప్రదేశాల్లో ఉండిపోయాడు. దాని తర్వాత కొన్ని దినాలైన తర్వాత ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాడు. కపెర్నహూము యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో, పరిచర్యలో ఒక కేంద్రముగా ఉంది అని గతంలో కూడా మనం విన్నాం. కపెర్నహూముకి ఆయన ఎన్నో సందేశాలు ఇచ్చాడు. కపెర్నహూములో ఆయన ఎన్నో సూచక్రియలు చేశాడు. అయినా కూడా ఇన్ని సందేశాలు ఆయనవి కపెర్నహూము పట్టణస్థులు విన్నా, ఇన్ని సూచక్రియలు వారు కనులారా చూసినా, వారిలో వారి కుటుంబీకులు పొందినా, వారు మాత్రం నిజముగా దేవుడికి లోబడాల్సినటువంటి రీతిలో లోబడలేదు. ఆయన యొక్క లార్డ్షిప్కి, ఆయన యొక్క ప్రభుత్వానికి వారు లోబడలేదు. ఆయన నడిపింపును వారు అంగీకరించలేదు. అందుకే బైబిల్లో ఇట్లా రాయబడి ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 23-24 వచనాల్లో యేసుప్రభువే చెప్పాడు, కపెర్నహూమా, ఆకాశం మట్టునకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదోములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదోమ దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. సో దాంట్లో అన్ని అద్భుతాలు చేశాడు, అన్ని సందేశాలు ఇచ్చాడు. ఆయన కూడా దాని గతి ఎట్లా ఉండబోతుందో ఆయన చెప్పాడు. సో జస్ట్ బికాస్ మనం ఒక మంచి సంఘంలో ఉన్నాము, అక్కడ మంచి బిబ్లికల్ వాక్య పరిచర్య జరుగుతోంది, అక్కడ సేవకులు దేవుడికి సమర్పించబడి నిస్వార్థముగా, ఎవడి భయం లేకుండా, ఎవరిని సంతోషపెట్టాలి అనేటువంటి బాధ లేకుండా సేవ చేస్తారు, అట్లాంటి సంఘంలో మనం సభ్యులము అని చెప్పుకుంటే సరిపోదు. మీరు కూడా కపెర్నహూములాగా తయారవ్వచ్చు. సో కొన్ని దినాల తర్వాత యేసుప్రభు ఇంటికి వచ్చాడు. ఆ ఇల్లు ఎవరిది అనేది మనకి తెలియదు. బహుశా 1వ అధ్యాయంలో మనం చూసినట్లు పేతురు అంద్రేయల గృహమై ఉంటుంది. ఆ ఇంట్లోనే ఆయన ఉండి ఉంటాడు. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. సో ఆయన ఊర్లోనికి వచ్చాడో లేదో, ఇంట్లోనికి వచ్చాడో లేదో, ఆయన ఇంటికి వచ్చాడు, ఇంట్లో ఉన్నాడు అనేటువంటి వార్త బయటికి పట్టణం అంతటికి వెళ్ళిపోయింది. చాలామంది విన్నారు. వినేసిన తర్వాత వచ్చేసారు. నాకు చిన్నప్పుడు ఇంకా గుర్తుంది. అప్పుడు మేము ఇట్లా మరి పక్కపక్కన పోర్షన్స్లో ఉండేవారము. ఈ ఇంట్లో సండే రోజున ఏదైనా మటన్ చికెన్ గుమగుమలాడితే అవతల ఇంటోళ్ళు వచ్చి మంచి వాసన వస్తుంది, మటన్ చికెన్ పులావులు వండుతున్నారా అనేవారు. సో యేసు ప్రభు ఇక ఆయన అయితే జీవపు వాసనను కలిగినటువంటి వాడు. ఎక్కడికి పోతే అక్కడ జీవపు వాసన, ఎక్కడికి పోతే అక్కడ ఆయన యొక్క శక్తికి సంబంధించినటువంటి ఆ యొక్క వాసన ప్రసారం అవుతూ ఉంటుంది కనుక ఆయన అక్కడికి వస్తే ఎట్లా ఇతరులను అట్రాక్ట్ చేయడు. సో ఆయన ఒక అట్రాక్షన్ కనుక ఆయన ఎక్కడుంటే అక్కడికి జనాలు వచ్చేవారు కనుక ఆ ఊరి వారందరూ కూడా ఆ ఇంటికి వచ్చేసారు, విస్తృతంగా వచ్చేసారు. సో అనేకులు కూడి వచ్చారు కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. లోపలంతా నిండిపోయారు, బయట వాకిట కూడా వారికి స్థలము లేకుండా ఉన్నారు. లోపల బయట ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వారికి వాక్యం బోధించుచుండగా. సో అంతమంది వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆయనకి తెలుసు. అద్భుతాల కోసం వచ్చారు, స్వస్థతల కోసం వచ్చారు, దయ్యాలను పట్టిన వారు దయ్యాలను వెళ్ళగొట్టించుకోవాలని వచ్చారు, నానా రకాలైనటువంటి అవసరాలు కలిగినటువంటి వారు అక్కడికి వచ్చారు. వారికి దృష్టి ధ్యాస ఒక్కటే, ఈయన మా అవసరం తీర్చాలి. ఇక్కడైతే ఇల్లు లోపల బయట పట్టకుండా పోయింది. ఈ రోజున చాలా ప్లేసెస్లో కొన్ని మరి అవి చర్చెస్ కావు, అవి క్రిస్టియన్ సెంటర్స్, క్రిస్టియానిటీ పేరు మీద వెలిసాయి. అక్కడికి మనుషులు లోపల బయట ఉంటారు, కింద పైన ఉంటారు. ఎందుకంటే వారు అవసరాలు తీర్చుకోవడానికి అక్కడికి వస్తున్నారు. ఆయన కోసం వారు రావట్లేదు. ఆయన వారి అవసరం తీర్చేసిన తర్వాత ఆయన వదిలేసిపోవడానికి వారికి ఎక్కువ టైం పట్టదు. గాడ్ వారికి ఒక డిస్పోజబుల్ లాంటి వాడు. ఆ అవసరం ఆకులో తిన్నంత వరకే, దాని తర్వాత దాన్ని చెత్తకుండలో పాడేస్తాం. అట్లాగే ఈ రోజున వచ్చేటువంటి ఆ యొక్క తండోపతండాలైనటువంటి జనాలు ఎవరు కూడా యేసును ప్రేమించి యేసు కొరకు వారి జీవితాలు సమర్పించుకొని రావట్లేదు అవసరాలు తీర్చుకోవడానికి. అది 2000 years నుండి జరుగుతున్నటువంటి ఒక ఘోరమైనటువంటి విషయం. కానీ ఆయన వాక్యం బోధిస్తున్నాడు. ఎందుకు వాక్యం బోధిస్తాడు? ఎందుకంటే కాలము సంపూర్ణమైనది, దేవుడి రాజ్యం సమీపించినది కనుక మీరు మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి, రక్షణ పొందండి.
దేవుడి వాక్యం బోధించినప్పుడే వారికి విశ్వాసం వస్తుంది. దేవుడి వాక్యము, దేవుడి యొక్క చిత్తమేంటో తెలుపబడినప్పుడే వారు విధేయత చూపుతారు, అప్పుడే వారు వర్ధిల్లుతారు, అప్పుడే వారికి హోల్సమ్ అంటే పూర్తిగా ఆత్మ దేహము అన్నిట్లో కూడా దైవాశీర్వాదాన్ని వారు పొందుకుంటారు. కేవలం దేహ సంబంధమైనటువంటి అవసరాలు తీర్చి అసలు విషయాన్ని మరుగున పెట్టిపోయేటువంటి వాడు కాదు మన ప్రభు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్న వ్యక్తి సువార్తే ప్రకటిస్తాడు. వాక్యమును ప్రకటించమని చెప్పినటువంటి ఆయన వాక్యమునే ప్రకటిస్తాడు. సో ఈరోజున చాలా చోట్ల మనకి వాక్యమును వారు బైబిల్ తీసి చెప్తారు, కానీ బైబిల్ తీసి సాతాను కూడా బోధిస్తాడు. యేసుప్రభుకే చెప్పాడు, సాతాను బైబిల్లో నుండి ఒక మిస్కోట్ చేసి. సో బైబిల్లో నుండి వారు చెప్పేటువంటి వచనాలు అవి బిబ్లికల్గా కరెక్ట్గా వారు చెప్తున్నారా అంటే, ఇంటర్ప్రెట్ చేసి చెప్తున్నారా అంటే 83% ప్రపంచంలో అట్లాంటి వారు లేరు. ఇది ఒక తిరుగులేని సత్యం. 100లో 83 మంది పాస్టర్లు బైబిల్ ఎట్లా చెప్పాలని దేవుడు చెప్పాడు అట్లా చెప్పట్లేదు. 17% ఎవరో వెతుక్కోవడం చాలా కష్టం. రెండవది, వాళ్ళు ఈ రోజున వాక్యము చెప్పే కన్నా ఓల్డ్ గోల్డ్ దీంట్లో ఉన్నటువంటి లైఫ్ షేపింగ్ టీచింగ్ని చేసే కన్నా ఏం చేస్తున్నారంటే కాంట్రవర్సీ, ఇది అది అనవసరమైనటువంటి విషయాలు రాద్ధాంతాలు చేసి ఆయన మీద ఈయన మీద పేర్లతో సహా దుమ్మెత్తి పోసుకొని జనాలని అటు ఇటు తిప్పుతున్నారే తప్ప దేవుడి వాక్యం చెప్పట్లేదు. కానీ యేసుప్రభు దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే, ఆయన చక్కగా దేవుడి వాక్యం చెప్పాడు. 3-4 వచనాలు మీరు గమనిస్తే, కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే దింపిరి. సో ఆయన దగ్గరికి చాలామంది అంతకుముందు కూడా వచ్చారు. సాయంకాలమున 1వ అధ్యాయంలో మనం చూస్తే, సాయంకాలమున ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. అట్లాగే ఈ యొక్క పక్షవాయువు గలవాడు, లేకపోతే పాల్సీ, యాక్చువల్గా అక్కడ వాడబడినటువంటి పదం పాల్సీ అంటే మన దేహంలో కొన్ని అవయవాలు చచ్చుబడిపోయి ఉండడం, కదలిక లేకుండా, చలనము లేకుండా ఉండడం. దాంట్లో నుండే మనకి ఈ గ్రీక్ వర్డ్ పారాలూటికాస్ అనేటువంటిది వచ్చింది. ఇంగ్లీష్లో దాన్ని పారాలిటిక్ అంటారు. అంటే పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తి తనంతట తాను నడువలేడు, నిలువలేడు, తనంతట తాను జీవితాన్ని సజావుగా సాగించలేడు. ఈ యొక్క సంఘటన మత్తయి సువార్త 9లో రాయబడింది, లూకా సువార్త 5లో కూడా రాయబడింది. కొన్ని వ్యత్యాసాలతో ఉంటుంది. మత్తయి సువార్తికుడు 9వ అధ్యాయం 2వ వచనంలో ఇతడి గురించి ఏమని రాస్తాడు? మంచము పట్టాడు అని రాస్తాడు. అంటే ఎప్పుడు చూసినా మంచం మీదే ఉంటాడు, బెడ్ రిడన్ అన్నమాట. అతడు ఏమీ చేసుకోలేడు. అట్లాంటి వ్యక్తికి ఇతరులు సహాయము చేయాలి, అతడు ఇతరుల మీద ఆధారపడతాడు. సో 4 మనుషులు, వారి కుటుంబ సభ్యులో, బంధువులో, స్నేహితులో, లేకపోతే ఇరుగు పొరుగును ఉండేటువంటి వారో, శ్రేయోభిలాషులో మనకి తెలియదు, వారు అతన్ని ఒక పరుపు మీద మోసుకొని యేసుప్రభు ఉన్న ఇంటి దగ్గరికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు చూడండి, 4 పేర్లు దేవుడు మన కొరకు బయలుపరచలేదు. వీరు అన్నోన్, నేమ్లెస్ పీపుల్, కానీ చాలా గొప్ప కార్యము చేశారు. అండ్ వీరు చేసింది 2000 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ సంఘం ఉందో అక్కడ అందరూ, ఆ అవిశ్వాసులు కూడా వారి గురించి వింటూ వచ్చారు. సో వారు ఒక చరిత్రను సృష్టించేశారనమాట. అండ్ వీరిలో మనకు కనబడేటువంటి కొన్ని మంచి లక్షణాలు ఒక్కొక్క మాటలో చెప్తాను. ఫస్ట్, వారు యేసు దగ్గరికి ఎందుకు వచ్చారంటే వారికి యేసు ప్రభు మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. రెండవది, వారు అక్కడ ఏమి చూపించారంటే యేసు లోపల ఇంటిలో ఉన్నాడు, ఆయన చుట్టూ మనుషులు ఉన్నారు, అండ్ ద్వారము దగ్గర మనుషులు ఉన్నారు. వీరు ఆయనను చేరడానికి అవకాశం లేదు కనుక వీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. వీరిలో పట్టుదల ఉంది, ఎట్లాగైనా సరే ఈ యొక్క ఆటంకాన్ని తొలగించుకోవాలి, యేసు ప్రభు దగ్గరికి ఈ మనిషిని మనం తీసుకెళ్ళాలి అనేటువంటి డిటర్మినేషన్ ఉంది, పట్టుదల ఉంది వారికి. మూడవది, పట్టుదల విశ్వాసమే కాదు, వారికి ఒక పథకం కూడా ఉంది. ఆ ఇంటి దగ్గరికి వచ్చారు, ఇంటి ప్లాన్ వారి దగ్గర లేదు, కానీ ఇంటిని వారు చూశారు, స్ట్రక్చర్ని చూశారు. డోర్ నుండి అయితే లోపలికి పోలేము, ఇంకెక్కడి నుండి కూడా లోపలికి రాలేము. ఇక లోపలికి ఎంట్రన్స్ అంటే పక్కనున్నటువంటి మెట్ల మీద నుండి పైకప్పుకి వెళ్ళాలి, పైకప్పును తీసేయాలి, పైకప్పు నుండి ఈ మనిషిని పరుపుతోనే కిందికి యేసుప్రభు ఎక్కడ కూర్చున్నాడో అక్కడికి దించేయాలి. ప్లాన్ అది. సో విశ్వాసం ఉంటే సరిపోదు, పట్టుదల ఉంటే సరిపోదు, ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలనేది వారు మనకి నేర్పిస్తున్నారు. 4వది ఏంటంటే వారు సాహసము చేశారు.
ఎవరు ఆ టైంలో సాహసము చేస్తారు అనుకోలేదు, కానీ వారు సాహసం చేశారు. యేసు ప్రభు ఆ పాటికి పేరుగాంచాడు, ప్రముఖుడైపోయాడు, ప్రసంగం చేస్తున్నాడు. ఆయనకి డిస్టర్బెన్స్ అవుతుందేమో, ప్రజలు కోప్పడతారేమో, ప్రజలు మాకు వ్యతిరేకులుగా వస్తారేమో, వీరిని మేము ఇబ్బంది పెడతామేమో అనుకోలేదు. సాహసము చూపించారు. వారికి ఒకటే ఒకటి అవసరం, దాని కొరకు వారు సాహసము చూపారు, వారు తెగించారు. అక్కడున్న వాళ్ళందరూ వారి గురించి ఏమంటారో, పబ్లిక్ ఒపీనియన్ ఎట్లా ఆ పట్టణంలోనికి వెళ్తుందో అన్నది వారు పట్టించుకోలేదు. సో వారు ఎందుకు అట్లా చేశారంటే ఈ మనిషి మీద వారికి అంత కన్సర్న్ ఉంది. ఈ మనిషి పేరేంటో కూడా మనకి తెలియదు. ఈ మనిషి మీద వారికి అంత శ్రద్ధ ఉంది, అంత ఆసక్తి ఉంది, అంత ప్రేమ ఉంది. బంధువో, ఇంటివాడో, అంకులో, లేకపోతే ఫాదరో, లేకపోతే బ్రదరో, లేకపోతే సన్నో మనకి తెలియదు, కానీ అతని కొరకు వారు ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి వేరే వారి ఇంటిని ధ్వంసము చేశారు. తర్వాత వారికి శిక్ష, జురిమానాలు పడతాయన్న ఆలోచన కూడా వారు చేయలేదు ఆ టైంలో. ఇది ద బెస్ట్ టైం ఫర్ అస్ టు రీచ్ అవుట్ టు జీసస్. యేసును చేరడానికి ఇదే మంచి సమయం. ఆయన మళ్ళా పట్నం వదిలేసి వెళ్ళిపోతే దొరకడు. చాలామంది క్రైస్తవులకి ఈ నలుగురికి ఉన్నటువంటి లక్షణాలు కొదువ. విశ్వాసం ఉండదు, పట్టుదల ఉండదు, పథకం ఉండదు, సాహసం ఉండదు, తెగింపు ఉండదు, ఎవరేమనుకున్నా పర్వాలేదు అనేటువంటి ఆలోచన ధోరణి ఉండదు. ఎంతోమంది బిలీవర్స్ ఎట్లా బ్రతుకుతారంటే ఒక గ్రిప్లో, ఒక ట్రాప్లో పడిపోతారు. వారు నా గురించి ఏమనుకుంటారో, వారు నా గురించి ఏమంటారో, వారు నాకు ఏం చేస్తారో, ఇట్లాంటి వాళ్ళే వేషధారులు అయిపోతారు. మళ్ళొకసారి చెప్తాను, ఎవడైనా సరే, మీలో ఎవరైనా ఇతరులు నా గురించి ఏమనుకుంటారో, ఇతరులు నా గురించి ఏమంటారో, ఇతరులు నాకు ఏం చేస్తారో అన్న రోజున మీరు వేషధారైపోయారు. ఎందుకంటే మీరు వారి యొక్క ఒపీనియన్కి స్లేవ్ అయిపోయారు, బానిస అయిపోయారు. ఇతరులు ఏమనుకున్నా, ఇతరులు ఏమన్నా, ఇతరులు ఏం చేసినా నేను బిందాస్గా ఉంటా. దేవుడు ఏమనుకుంటాడో, దేవుడు ఏమంటాడో, దేవుడు ఏం చేస్తాడో అన్నదానికి నేను బానిసగా ఉంటా అంటే వాడు ఎప్పటికీ కూడా యథార్థపరుడిగానే ఉంటాడు. సో స్విట్జర్లాండ్లో ఒక భార్యాభర్తలు ఇద్దరు క్రైస్తవులు. వారు అందరికీ వ్యతిరేకంగా దేవుడి సేవ చేశారు. ఆ సమాజంలో వారిని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు, కానీ వారు వేరుగా దేవుడి సేవ చేశారు. వారి పేరు ఫ్రాన్సిస్ షేఫర్, ఎడిత్ షేఫర్. ప్రపంచ స్థాయి సేవ చేశారు, కానీ వేరైన సేవ. ఆయన తన పుస్తకము ద చర్చ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద 20th century అన్న దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ రాశాడు. నేను దాని గురించి ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ చెప్తాను. వారు స్విట్జర్లాండ్లో లా అబ్రీ అనేటువంటి ఒక ఫెలోషిప్ని మొదలుపెట్టారు. అదొక క్రిస్టియన్ ఫెలోషిప్ అన్నమాట. హిప్పీస్ ఉంటారు కదా, ఇల్లు వదిలేసి డ్రగ్స్కి, లేకపోతే ఓపెన్ ప్రామిస్క్యూస్ అంటే ఎవరితో పడితే వారితో లైంగిక సంబంధాలు పెట్టుకుని విపరీతమైనటువంటి జీవిత వ్యసనాలకు బానిసలుగా ఉండేటువంటి వారు రోడ్డెక్కి తిరుగుతుంటారు. అట్లాంటి వారి కోసం వీరు లా అబ్రీ ఫెలోషిప్ని ఓపెన్ చేశారు. వారి ఇంటిని ఓపెన్ చేశారు. పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడైనా ఎవడైనా రావచ్చు. తాగుబోతు రావచ్చు, డ్రగ్ అడిక్ట్ రావచ్చు, హంతకుడు రావచ్చు, దుర్మార్గుడు రావచ్చు, ఎవడైనా రావచ్చు. వచ్చినోడికి ఏ అవసరమో అందుకని వాడిని మేము అంగీకరిస్తామని భార్యాభర్తలు ఇద్దరు ఇల్లు తెరిచారు. సో వారు వచ్చినప్పుడు వారికి భోజనానికి, వారికి పానీయానికి ఇవ్వాల్సి, వారి అవసరాలు తీర్చడానికి వీరి దగ్గర ఉన్నటువంటి డబ్బంతా అయిపోయింది. వీరికి పెళ్లిలో వచ్చినటువంటి గిఫ్ట్లన్నీ అమ్మేసి వారికి ఇచ్చేశారు. వీరి ఇంట్లో అంతా కూడా మురికి మైలయ్యేది. వీరి యొక్క మంచాలు, దుప్పట్లు అన్నీ కూడా చిందరవందరయ్యేవి. వారికి రగ్గులు ఇస్తే రగ్గులకు రంధ్రాలు చేశారు. ఇక డ్రగ్ అడిక్ట్లు, తాగుబోతులు వస్తే ఎక్కడ పడితే అక్కడ వాంతులు చేసేవారు. అయినా భార్యాభర్తలు ఇద్దరు తుడిచేవారు. అండ్ ఎంతోమంది అన్నారు, అట్లాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే అట్లా డేంజర్గా వాళ్ళు, మీ ప్రాణాలు తీసిపోతారు, ఆమె యవనంలో ఉంది, ఆమెను ఏదైనా చేసిపోతారు అన్నా కూడా వారు అన్నారు, దేవుడు ఉన్నాడు, దేవుడు మాకు ఇచ్చిన దైవ ప్రేరేపణ ఇది ఎవరు చేయడానికి ఇష్టపడట్లేదు, మేము చేయాలి, చేశారు. అండ్ అట్లాంటి వాళ్ళందరినీ యేసు ప్రభు క్షమించాడు, స్వస్థపరిచాడు. వారిని సమాజంలోనికి తీసుకుని వచ్చినటువంటి ఘనత ఫ్రాన్సిస్ అండ్ ఎడిత్ షేఫర్లకి ఇవ్వబడింది. అట్లా అందరూ క్రైస్తవులు ఉంటే ఎంత బాగుంటుంది. ఈ అవసరంలో ఉన్నటువంటి వాడికి నలుగురు స్నేహితులు ఉన్నట్టు మనము అవసరాల్లో ఉన్నటువంటి వారికి స్నేహితులముగా ఉంటే ఎంత బాగుంటుంది. చర్చికి అట్లా మనము
కొంతమంది కోసం ప్రార్థించి ప్రణాళికబద్ధంగా ప్రయాసపడి ప్రేమతో వారిని తీసుకుని వస్తే ఎంత బాగుంటుంది, యేసు దగ్గరికి తీసుకుని వస్తే ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. కానీ అట్లాంటి ఆలోచన ఎంతమంది చేస్తారు? 2% కూడా చేయరంట ప్రపంచంలో లెక్కల ప్రకారం. 98% ఆఫ్ ద పీపుల్ ఎవరికి ఎప్పుడు సువార్తే చెప్పరంట. సో మన కుటుంబ సభ్యులు రక్షణ లేని వారు ఉన్నారు, మన కుటుంబ సభ్యులు వ్యసనాల్లో పడున్నారు, మన కుటుంబ సభ్యులు నానా రకాలైనటువంటి సమస్యల్లో లీనమై ఇరుకునబడున్నారు. అట్లాంటి వారిని మనము యేసు దగ్గరికి ప్రార్థన ద్వారా తీసుకొని రావచ్చు. నన్ను అడిగితే ఈ రోజున స్వంతం కొరకు ప్రార్థన చేసుకునే వారికి టైమే లేదు. ఇక వారి ఫ్యామిలీ మెంబర్ పట్ల వారికి కన్సర్న్ నుండి ఆ వ్యక్తి కొరకు అరగంట గంట ప్రార్థన చేసేటువంటి క్రైస్తవులను నాకు చూపించండి. సవాలు. సంవత్సరానికి ఒకసారి చేస్తారేమో బర్త్డే వచ్చినప్పుడు, దేవా వీడు బతికేంటో నాకు అర్థం కాదు, నీకు అర్థమైతే వీడిని బాగు చేయని. రెగ్యులర్గా ఎవ్రీడే యోబులాగా ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారు? దేవుడి దగ్గరికి వారిని తీసుకుని వచ్చేంతవారు ఎంతమంది ఉన్నారు? ఈ చర్చిలోనే మేము ఒక ఆయన ఒక్కడే వస్తాడు, భార్యను తీసుకొని రాడు. సో మా ఎల్డర్ బ్రదర్ మహేష్ అడిగాడు, మీ ఆవిడ కూడా రావచ్చు కదా అంటే, సండే పని చేస్తుంది, రాదు. నువ్వు చెప్పచ్చు కదా అంటే, చెప్పలేను, పనిచేసేది వీడికి డిక్టేషన్ ఇస్తుంది. ఏం చెప్తాడు చెప్పిక? సమాజం గురించి నాకన్నా మీకే, నేను బైబిల్ చదివి బతుకుతున్నాను, మీరు ఈనాడు చదివి బతికేస్తారు, మీకు బాగా తెలుసు. సో రెండోసారి మేము అడగబోతే ఆ మనిషి కూడా పోయాడు. ఇప్పుడు ఎట్లా ఉందంటే, వచ్చిన వాళ్ళందరినీ మేమే సరిగ్గా వారిని నడిపిద్దాం అంటే వాళ్ళు మాకే టాటా బాయ్ బాయ్ చెప్పిపోతున్నారు. సో ఫ్యామిలీ మెంబర్స్ని చర్చికి తీసుకురాకుండా వచ్చిపోయేవారు ఉంటారు. దేవుడి సన్నిధిలోనికి వారిని తీసుకుని వచ్చి పెడితే వారి యొక్క అవసరాన్ని దేవుడు తీరుస్తాడు అనేటువంటి విశ్వాసం లేకుండా ఉండేవారు ఉంటారు. కానీ నలుగురు అట్లాంటి వారు కాదు. ఈ నలుగురు ఆ మనిషిని మోసుకొని వచ్చారు, ఒక పరుపుతో అతన్ని తీసుకుని వచ్చారు. పరుపు అంటే బెడ్ రోల్, మామూలుగా ఇంత లావుగా ఉండే పరుపు కాదు. కొన్ని చోట్ల మనకి చిన్న పరుపులు ఇస్తారు చూడండి, అట్లా చుట్టి పెట్టేస్తాం, బెడ్ రోల్. దాంట్లో అతన్ని పెట్టుకొని నలుగురు 4 వైపులా పట్టుకొని తీసుకుని వచ్చేసారు. తీసుకుని వచ్చి జనాలు అడ్డంగా ఉన్నారు కనుక పక్కకి వెళ్ళారు, పైకి వచ్చారు. పైకప్పు మీద వారు పనిచేయడం మొదలుపెట్టారు. పాలస్తీన్ ఆ దేశంలో ఆ రోజుల్లో పైకప్పులు ఎట్లా ఉండేవంటే, ఇట్లా పొడవుగా కొన్ని దుంగలు అంటే కర్రలు వారు పెట్టేసి, మధ్యలో చిన్న కర్రలు పెట్టేసి దాని మీద గడ్డి మోపు పెట్టి దాన్ని బంకమన్నుతో అలికి గట్టిగా చేసి పెట్టేవారు. చీప్ అండ్ బెస్ట్ రూఫింగ్ సిస్టమ్ అన్నమాట అది. సో వీళ్ళు పైకి వచ్చి ఏం చేశారు? దాన్ని తవ్వారు. అంటే పైన ఉన్నటువంటి మట్టిని తవ్వేశారు, తర్వాత గడ్డిని తొలగించారు. ఆ చిన్న చిన్న కర్రలు ఏవైతే ఇట్లా ఉన్నాయో వాటిని తీసేశారు. సో ఇంత స్పేస్ వచ్చింది. ఆ స్పేస్లో ఈ మనిషి యొక్క పరుపును కిందికి దించారు. సో పైన వీర చేస్తున్నప్పుడు కింద దుమ్ము పడుతోంది, శబ్దం వస్తోంది, డిస్టర్బెన్స్ అవుతోంది. అయినా కూడా వారు ఎవరిని పట్టించుకోకుండా వేగంగా పనిచేశారు, అతన్ని దించేశారు. ఒరిజినల్ గ్రీక్లో ఎట్లా ఉంటుందంటే, దే అన్రూఫ్డ్ ద రూఫ్, అంటే వారు కప్పు లేకుండా చేశారు. లూకా అయితే పెంకులు తీసేసాడు అంటారు. పెంకులు అంటే ఇప్పుడు మనకున్నటువంటి రకరకాల డిజైనర్ పెంకులు కాదు. ఆ రోజుల్లో మన పిడకల్లాగా పెంకులు తయారు చేసి పెట్టుకునేవారు. వాటిని వారు తొలగించేశారు. 5వ వచనం చూడండి, మొదటి భాగంలో, యేసు వారి విశ్వాసము చూచి. సో యేసు ప్రభు ప్రసంగం మధ్యలో వారు అట్లా చేసినప్పుడు ఆయన కోప్పడలేదు, ఆయన వారిని బట్టి బాధపడలేదు. ఆయన వారి విశ్వాసాన్ని చూశాడు. వారు ఎందుకు ఈ పని చేశారు అన్నది ఆయన చూశాడు కనుక, వారి యొక్క ఉద్దేశం ఏంటి అన్నది చూశాడు కనుక వారి విశ్వాసాన్ని చూశాడంట. మార్క్ ఎట్లా రాశాడు చూడండి, యేసు వారి విశ్వాసమును చూచి. నా ప్రశ్న ఏంటంటే, మనము ఒకరి విశ్వాసాన్ని ఎట్లా చూస్తాం? హౌ డు యూ సీ అనదర్ మ్యాన్స్ ఫెయిత్? విశ్వాసం బయటికి కనబడేటువంటిది కాదు. విశ్వాసము ఒక ఫిజికల్ థింగ్ కాదు. విశ్వాసం ఒక ఆత్మ సంబంధమైన హృదయపరమైన అంశము. దాన్ని మనం ఎట్లా చూస్తాం? విశ్వాసం అనేది ఒక వ్యక్తికి వాక్యం తెలిసి తనలో ఉంది అనుకున్నది మనకు ఎట్లా చూపిస్తాడు? అతడికి అది తెలుసు, అతడు ఆ ఫీలింగ్లో ఉన్నాడు, కానీ మనకెట్లా తెలుసు? ఎట్లా తెలుసు అంటే, ఫెయిత్ ఇన్ యాక్షన్. అందుకే దాని యొక్క సబ్ టైటిల్ చెప్పాను, ఫెయిత్ ఇన్ యాక్షన్. కార్యరూపము దాల్చినటువంటి విశ్వాసం. విశ్వాసం ఉన్నది అన్నదానికి రుజువు, నిదర్శనం ఏంటంటే క్రియల్లో అది బయట కనబడుతుంది. సో వారి క్రియలో వారి విశ్వాసాన్ని చూశాడు యేసు ప్రభు. పైకప్పు తీసేశారు, పరుపుతో మనిషిని కిందకి దించారు, ఏం పట్టించుకోలేదు.
వారికి కావాల్సింది ఒకటి, యేసు ప్రభు ఇతన్ని దీవించాలి, ఇతన్ని బాగు చేయాలి. సో వారి విశ్వాసాన్ని ఆయన చూశాడు. హెబ్రీ పత్రిక 11:6 ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. అది వారు చేశారు, అది యేసు చూశాడు కనుక వారిని బట్టి యేసు చాలా సంతోషించాడు. సో ఫెయిత్ ఇన్ యాక్షన్ అనేది చాలా అవసరం. నేను విశ్వాసిని, ఐఎమ్ ఏ బిలీవర్, ఐఎమ్ ఏ బ్రదర్ బిలీవర్, ఐఎమ్ ఏ సిస్టర్ బిలీవర్, ఆల్ ఈజ్ గుడ్. బట్ నీ యొక్క విశ్వాసము క్రియల్లో కనబడకపోతే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అది విశ్వాసముగా ఎంచబడదు. యాకోబు 2:17-20 వరకు ఇట్లా రాశాడు, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడుతునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. తర్వాత స్ట్రాంగ్ పదమును వాడాడు, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా. సో వీరికి యేసు ప్రభు మీద గ్రేట్ కాన్ఫిడెన్స్ ఉండింది, గ్రేట్ ట్రస్ట్ ఉండింది. అండ్ యేసు ప్రభు తప్పకుండా దీనికి పరిష్కారం ఇస్తాడని చెప్పేసి వారు ఏం చేశారంటే వారి యొక్క వర్క్స్ని వారి ఫెయిత్తో జోడించి చూపించారు. క్రియలు కలిగినటువంటి విశ్వాసులు, అది ఆయన అక్కడ చూశాడు. సో విశ్వాసానికి సంబంధించి మనం ఎన్ని పాఠాలు నేర్చుకున్నా చాలా మంచిది. నేను ఇక్కడ 4 మీకు ఒక్కొక్క మాటలో చెప్తాను, ఎందుకంటే చివరి దినాల్లో మనలో చాలామందికి విశ్వాసమును పెంచుకోవడం అవసరం. విశ్వాసము ఎంత ఎక్కువ ఉంటే మనము అంత స్థిరమైన వారముగా దేవుడిలో ఉంటాం. సో మొదటిది, వీరి విశ్వాసం ఏం చేసిందంటే ఇతరుల క్షేమాన్ని కోరుకున్నది. వారి విశ్వాసము ఇతరుల క్షేమాన్ని కోరుకుంది. నీలో నిజమైన దేవుడు గణపరిచే విశ్వాసం ఉంటే అది ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచిస్తుంది, ఇతరుల క్షేమం గురించి ఆలోచిస్తుంది, ఇతరుల ప్రయోజనం గురించి ఆలోచిస్తుంది. విశ్వాసము స్వార్థతతో నిన్ను నింపదు. A true faith will never change you into a selfish person. It will always make you a lover of others. ఇతరులను ప్రేమించేటట్టు చేస్తుంది. మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు తిప్పాల్సిన అవసరం లేదు. ఎఫెసీ పత్రిక 2:8-10 వరకు చదవండి. విశ్వాసం ద్వారా మనము కృపచేత రక్షించబడ్డాం. దాని తర్వాత ఎందుకు రక్షించబడ్డాం, ఆ విశ్వాసమును దేవుడు మనకెందుకు ఇచ్చాడంటే మనము క్రీస్తు యేసునందు సత్క్రియలు చేయుటకు దేవుడి యొక్క చేతి పని అయి ఉన్నాము. సో ట్రూ ఫెయిత్ ఏం చేస్తుందంటే గుడ్ వర్క్స్ని చేస్తుంది, ఇతరులకు క్షేమాన్ని కలిగిస్తుంది. రెండవది, విశ్వాసము యేసునే చూస్తుంది. ట్రూ ఫెయిత్ ఎప్పుడు కూడా యేసునే చూస్తుంది. హెబ్రీ 12 మనకి తెలుసు, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడైన క్రీస్తు వైపు చూచుచ్చు. సో వారు అక్కడ ఎవరిని చూడలేదు, పీటర్ని చూడలేదు, ఆండ్రూని చూడలేదు, అక్కడికి వచ్చినటువంటి స్క్రైబ్స్ని, పరిసయ్యులను, శాస్త్రులను చూడలేదు. అక్కడ లోపల వారికి కనబడినటువంటి యేసు మీదే వారి ధ్యాస. సో మనము కూడా ఎట్లా ఉండాలంటే మనము మన చర్చిని కాదు చూడాల్సింది. ఈ రోజున ఎంతోమంది ఒక మెగా చర్చ్కి వచ్చినటువంటి స్టేటస్ మీద వారి యొక్క ఫెయిత్, వారి బిలీఫ్ పెట్టుకొని పోతున్నారు. అది మునుగుతుంది, వీళ్ళు మునుగుతాడు ఫర్ ఎవర్. సో మనము చర్చ్ మీద కాదు, డినామినేషన్ మీద కాదు, పాస్టర్ మీద కాదు, రిచువల్ మీద కాదు, సెరిమోనీ మీద కాదు, సర్వీస్ మీద కాదు, ఫాస్టింగ్ మీద కాదు. చాలామందికి యేసు ప్రభు మీద లేని విశ్వాసం ఉపవాసం మీద ఉంటుంది. మాకు కొంతమంది ఫోన్లు చేసి అడుగుతుంటారు, మీకు నెలలో ఉపవాస ప్రార్థన ఎప్పుడు, సండే సర్వీస్ ఎప్పుడు అడగరు, ఉపవాస ప్రార్థన ఎప్పుడు. సో వారికి విశ్వాసం దేంట్లో ఉంది అంటే విశ్వాసం ఉపవాసంలో ఉంది. వారికి విశ్వాసమునకు కర్త కొనసాగించేవాడని యేసులో లేదు. వీరికైతే విశ్వాసం యేసులోనే ఉంది. మూడవ లక్షణము, విశ్వాసానికి ఉండేది ఏంటంటే అది అన్నింటినీ అధిగమిస్తుంది. హెబ్రీ 11 మనకేం రాయబడింది, విశ్వాసమును బట్టి. అవిశ్వాసులు కూర్చుని కష్టముల గురించి మాట్లాడతారు. నాకు ఈ కష్టం ఉంది, నాకు ఆ కష్టం ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఆ కష్టం ఉంది. వారం అంతా నువ్వు వాడితో గడిపితే వాడికి చెప్పేది నా కష్టం. కష్టానికి పోయేంత వరకు నా కష్టమే. విశ్వాసి అట్లా మాట్లాడు. విశ్వాసి ఏం చేస్తాడో మీరు బైబిల్ చదవండి, మీకు సింపుల్గా దేవుడు అర్థమయ్యేటట్టు ఎంతోమంది జీవితాల్లో మనకి చూపించాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము తాను ఎక్కడికి పోతున్నాడో ఎరగకుండానే వెళ్ళిపోయాడు. విశ్వాసమును బట్టి నోవహు ఓడను కట్టేశాడు. విశ్వాసమును బట్టి వారి స్త్రీలు మరి తమ మృతులను తిరిగి సంపాదించుకున్నారు. విశ్వాసమును బట్టి వారు ఎన్ని గొప్ప కార్యాలు చేశారు. సో విశ్వాసం అనేది అన్ని హర్డల్స్ని, ఆబ్స్టకల్స్ని, డిఫికల్టీస్ని
అధిగమించేస్తుంది. అది ట్రూ ఫెయిత్. 4వది విశ్వాసానికి తప్పకుండా ఫలము లభిస్తుంది. సో ఎంతమంది ఈ రోజున అట్లాంటి విశ్వాసంతో ఉన్నారు? ఎక్కువ మందికి అట్లాంటి విశ్వాసము ఉన్నట్టు కనబడతలేదు. ఒక మిషనరీ ఆఫ్రికా దేశానికి వచ్చాడు. ఆఫ్రికా తెగల మధ్యలో ఆయన కొన్ని సంవత్సరాలు సేవ చేశాడు. అప్పుడు ఒక ప్రసంగంలో చెప్పాడు, నేను వచ్చిన దేశంలో ఇంగ్లాండ్లో వింటర్ సీజన్లో నది నీళ్లు గడ్డగట్టి ఐసులాగా అయిపోతాయి. నది మీద నడవలేము, కానీ ఐసుగా గడ్డగట్టినప్పుడు దాని మీద నిలబడవచ్చు, నడవచ్చు, ఉరకొచ్చు అన్నాడు. ఆఫ్రికన్లు అందరూ నోరు తెరిచి చూస్తున్నారు, ఎప్పుడు అది సాధ్యం కాదు కదా అని. ఆయన అన్నాడు, మీరు అందరు నమ్మడానికి నేను రేపు ఊరికి వెళ్ళినప్పుడు ఒకడిని మీ మధ్య నుండి బ్లాక్ నీగ్రోని తీసుకెళ్తాను అండ్ వాడికి చూపించి తీసుకొని వస్తాడు. సో ఇంగ్లాండ్కి ఒకడిని ఆ మనిషిని తీసుకొని వచ్చాడు. ఆ వింటర్లో అక్కడ ఆయన ఉన్న రివర్ అంతా కూడా ఐస్ గడ్డగట్టిపోయింది. ఆయన దాని మీద పోయి నిలబడి చూడు నేను చెప్పింది నిజమా అంటే వాడు ఇంకా నమ్మట్లేదు. వాడిని వచ్చి నిలబడమని చెప్తే వాడు రాలేదు మొదట్లో. తర్వాత సంకోచించి పెద్ద ఆయన పిలిస్తే కాదంటే బాగుండదని చెప్పి వచ్చాడు, నిలబడినా కూడా నమ్మట్లేదు. అది ఐస్, అది అంతకు ముందున్న రివర్ రా బాబు, ఫ్లోయింగ్ రివర్, ఇప్పుడు స్టేగ్నెంట్ ఐస్ అంటే అది నమ్మట్లేదు. ఊరికొచ్చి ఏం చెప్తున్నాడు, మనలో ఏ ఒక్కడు మనం బతికిన 50 ఏళ్లలో మన ఊర్లో మన దేశంలో నది ఐసు కట్టినట్టు దాని మీద ఒక మనిషి నిలబడినట్టు చూడలేదు. ఈయన ఏదో చెప్పాడు కానీ నాకు ఇంకా నమ్మకం లేదండి. మా ప్రసంగికుడు ఏదో చెప్తాడు కానీ నాకు ఇంకా నమ్మకం లేదు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా అని దేవుడు చెప్పాడేమో కానీ నాకు ఇంకా నమ్మకం లేదు. అందుకే యేసుప్రభు అన్నాడు, చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. 2వ పాయింట్ రాసుకోండి, ఫర్గివ్నెస్ ఇన్ యాక్షన్. మొదటిది ఫెయిత్ ఇన్ యాక్షన్, రెండవది ఫర్గివ్నెస్ ఇన్ యాక్షన్. 5వ వచనం 2వ భాగంలో, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. సో అక్కడ ఆ పరుపు దించగానే ఆ సన్నివేశంలో యేసుప్రభు ఏమంటున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి అంటున్నాడు. ఆయన రోగాన్ని స్వస్థపరుస్తాను, లేకపోతే నువ్వు స్వస్థత పొందుదువుగాక అన్నదేమీ చెప్పలేదు. డైరెక్ట్గా ఆయన చేసినటువంటి ఆ ప్రొనౌన్స్మెంట్, ఆ యొక్క ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచేసింది. అండ్ అక్కడ ఉన్నటువంటి ఆ నలుగురికి కూడా అది కొంచెం ఎబ్బెట్టుగా అనిపించుండొచ్చు. మేము ఇతన్ని స్వస్థపరుస్తాడు అని దించితే క్షమిస్తున్నాడేంటి, పాపాలు క్షమిస్తున్నాడేంటి? కానీ ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం వారందరూ కూడా పాత నిబంధనను ఎరిగినటువంటి వారు కనుక పాత నిబంధనలో రోగానికి, పాపానికి, క్షమాపణకు, స్వస్థతకు సంబంధం ఉందని వారికి తెలుసు. ఎన్నో వచనాలు ఉన్నాయి, మనకి టైం లేదు. ఒక వచనం మాత్రం నేను మీకు వినిపిస్తాను. కీర్తన 41, 3-4 వచనాలు. సామ్ 41, 3 and 4. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అను మనవి చేసి ఉన్నాను. సో పాపమును చేశాను కనుక కరుణించు అంటున్నాడు, అంటే క్షమించు అంటున్నాడు. తర్వాత నా ప్రాణాన్ని, రోగము గల ప్రాణాన్ని స్వస్థపరచు అంటున్నాడు. సో ఆ యొక్క ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ఈ మనిషికి పాపము చేస్తే ఈ రోగం వచ్చిందని ఇక్కడ బైబిల్ మనకి చెప్పట్లేదు. సో ఇతడు పాపము చేసే రోగాన్ని తెచ్చుకున్నాడు అని మనము అనుకోనవసరం లేదు. అది అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి యూదులందరికీ ప్రగాఢమైనటువంటి ఒక అవగాహన ఏంటంటే, తాల్ముద్లో కూడా రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఒకడి పాపములు క్షమించబడితేనే తప్ప వాడు తన యొక్క రోగశయ్య మీద నుండి స్వస్థత పొంది లేవలేడు. అది వారి ప్రగాఢ విశ్వాసం. అండ్ యూద రాబైలు అయితే ఇట్లా చెప్పేవారు, ఒకడు ఎంత పాపము చేశాడో వాడికి అందుకే అంత పెద్ద రోగం వచ్చింది. కానీ అట్లా మనం అనుకోని అవసరం లేదు. ఒక 4 వచనాలు నేను మీకు చెప్పి ముందుకెళ్తాను. యోబు 4:7లో యోబు స్నేహితులు వచ్చినప్పుడు ఏమంటున్నారు, జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, రోగిగా నువ్వు ఉన్నావంటే నువ్వు ఏదో పెద్ద పాపం చేసావు. లూకా 13:4లో యేసుప్రభు చెప్పాడు, మరియు సిలోయేములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? యోహాను 9:2లో శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశారు, వీడిని కన్నవారా అని ఆయనను అడుగగా, ఎవరు పాపం చేయలేదు అంటాడు. ఈ దేవుడి మహిమ కోసం వచ్చింది అంటాడు. వీళ్ళందరూ యూదులు.
ఇప్పుడు నాన్ జ్యూస్ అంటే వీళ్ళు యూదులు గారు, వీరు అన్యులు. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 3-4 వచనాలు. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకాకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమాత ఇతనిని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. సో వెంటనే చూడండి, పౌల్ని నరహంతకుడు అనేసుకున్నారు. కొన్ని గంటలు అయిపోతాయి, ఆయన ఆ యొక్క సర్పాన్ని అగ్నిలోకి విసిరిగొడితే అది కాలిపోతుంది, ఆయనకి వాపు రాదు, ఆయన నోటి నుండి నొరగ రాదు, ఆయన పడిపోడు, నిలబడే ఉంటాడు. వెంటనే వీళ్ళ ఒపీనియన్ చేంజ్ అయిపోతుంది. మనిషి యొక్క అభిప్రాయం గంటల్లో ఎట్లా మారిపోతుందో దీనికి ఒక నిదర్శన. అతన్ని అంతకుముందే నరహంతకుడు అన్నారు, ఇప్పుడు అతన్ని దేవత అంటారు. సో మన ఒపీనియన్ ఒకరి గురించి ఇట్లా ఫామ్ అవుతుంది, దాని తర్వాత అది డిసపియర్ అవుతుంది, ఇంకో రకంగా ఫామ్ అయిపోతుంది. కనుక బిఫోర్ యూ ఫార్మ్ ఎన్ ఒపీనియన్ అబౌట్ ఎనీబడి, బీ కేర్ఫుల్ వెదర్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూత్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్. మత్తయి 9:2 కుమారుడా ధైర్యముగా ఉండుము. ఆ ధైర్యముగా అనేది అక్కడ ఆయన వాడాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని పక్షవాయువు గలవానితో యేసుప్రభు చెప్పాడు. లూకా 5:20 కుమారుడు అనడు, మనుష్యుడా అంటాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా. దాని గురించి ఇప్పుడు నేను ఎందుకు అట్లా అనాల్సి వచ్చిందని చెప్పడానికి టైం లేదు నాకు. కానీ యేసుప్రభు ఏం గమనించాడంటే, ఇతని పాపములను నేను క్షమించాలి, ఇతడికి మొదట పాప క్షమాపణ అవసరము. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అండ్ అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శాస్త్రులకు కలిగినటువంటి ఇబ్బంది ఏంటంటే, యేసుప్రభు వారు ఏ ఆచారములను అర్పణలను గైకొన్న తర్వాత క్షమాపణ పొందుతారో ఆ ప్రకారం కాకుండా వీరు బలులు అర్పించలేదు, వీరు రిచువల్ క్లెన్సింగ్ అంటే శుద్ధీకరణాచారాలు గైకొనలేదు, పరుపట్ల దిగిందో లేదో, వాడు యేసు కంటబడ్డాడో లేదో. యేసు అంటున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. మేమైతే పాపం చేస్తే ఒక జంతువుని తీసుకెళ్ళాలా, యాజకుడికి ఇవ్వాలా, యాజకుడు పరీక్ష చేయాలా, యాజకుడు బలి ఇవ్వాలా, యాజకుడు తర్వాత డిక్లేర్ చేయాడా నీ పాపం పోయిందని. సో మాకు సాక్రిఫైస్, క్లెన్సింగ్, రిచువల్ అన్నీ ఉన్నాయి. ఇక్కడేంటి, వితౌట్ ఎనీథింగ్ గాడ్ ఈజ్ ఆఫరింగ్ ఫ్రీ ఫర్గివ్నెస్. అందుకే యేసు వచ్చాడు ఓల్డ్ టెస్టమెంట్ సిస్టమ్ అంతటిని తీసేయడానికి. సో యేసుప్రభు ఏం చేశాడు, ఫస్ట్ నీ పాపములు క్షమించబడ్డాయి అంటే నీకున్న అసలైన సమస్యకు నేను పరిష్కారం ఇస్తాను. నీ ఆత్మ ఏదైతే దేవుడికి వ్యతిరేకంగా దూరంగా ఉందో దాన్ని దేవుడి దగ్గరికి ఫస్ట్ తీసుకుని వస్తాను, తర్వాత నీ దేహానికి రోగమును స్వస్థత అనుగ్రహిస్తాను. డాక్టర్ ఆల్ఫ్రెడ్ ఎదర్షైమ్, ఈయన ఒక జూయిష్ స్కాలర్. ఆయన చాలా రాశాడు యేసుప్రభు అర్లీ లైఫ్ గురించి, యూదుల జీవన విధానాల గురించి, ఓల్డ్ టెస్టిమెంట్ గురించి. ఆయన ఒక పాయింట్ రాశాడు. ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ఇక్కడ తాను దేవుడను, మనుష్య కుమారుడు దేవుడై ఉన్నాడు కనుక భూమి మీద పాపములను క్షమించు అధికారం గలవాడు అనేది నిరూపించుకోవాలి కనుక ఆయన మొదట పాప క్షమాపణ ప్రస్తావనను ఎత్తాడు. ఆయన కేవలము రోగమును స్వస్థపరిచి ఉంటే ఆయనను వారు దేవుడిగా భావించేవారు కారు. కానీ ఆయన మొదట పాప క్షమాపణ అనుగ్రహించి తర్వాత దానికి రుజువుగా రోగమును స్వస్థపరిచాడు గనుక ఆయన దేవుడు అని వారు అనుకోక తప్పట్లేదు. అండ్ యేసు లోకంలోనికి వచ్చింది అద్భుతాలు చేయడానికి కాదు, దేవుడిగా తన్ను తాను నిరూపించుకొని మనుషులకు నిత్య మేలు చేయడానికి. ఎండ్ ఆఫ్ కోట్. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. 6-7 వచనాలు. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకున్నారు. బయటకు కూడా అనలేదు, హార్ట్ ఆఫ్ హార్ట్స్లో అనుకుంటున్నారు. కూర్చున్నారు గమ్మున. అండ్ వారు ఆ మనుషులు చేసింది చూడలేదు. అంటే వాళ్ళు పైకప్పు నుండి ఒక మనిషిని పక్షవాతం వచ్చిన వాడిని పరుపుతో కిందికి దించారు అన్న చూడలేదు, పట్టించుకోలేదు. ఆ నలుగురు చేసినటువంటి గొప్ప కార్యాన్ని వారు చూడలేదు, పట్టించుకోలేదు. యేసు ప్రభు ఏం పలికాడో అది మాత్రమే వారు విన్నారు. అసలు శాస్త్రులకు అక్కడ ఏం పని చెప్పండి? శాస్త్రులు యేసు విరోధులు, దేవుడికి వారు వ్యతిరేకులు. వారు అక్కడికి ఎందుకు వచ్చారు, ఎందుకు ఆ మీటింగ్లో ఉన్నారంటే ఈయన ఏదైనా తప్పు చేస్తే పట్టుకుందాం. వాళ్ళలో ఈయన ఒకడుగా లేడు. వాళ్ళు పాటించేటువంటి హలకా అంటే ఓరల్ లాకి ఈయన లోబడట్లేదు కనుక ఈయన ఏమి చేస్తాడు? సో యేసు ఎప్పుడైతే పాపములు క్షమించబడ్డాయి అన్నాడో వారికి కోపం వచ్చేసింది, వారికి ఆగ్రహం వచ్చేసింది.
అండ్ వారి హృదయంలోనే వారు ఆ మాట, ఇతడు ఇట్లా అంటున్నాడేంటి, దేవదూషణ చేస్తున్నాడేంటి. ఓల్డ్ టెస్టిమెంట్లో అప్పటికి ఇప్పటికీ ఎప్పుడైనా సరే దేవుడు మాత్రమే పాపములను క్షమించగలడు, ఇంకెవరు క్షమించలేరు. రెండవది, మెస్సియా కూడా పాపములను క్షమించలేడు. మెస్సియా వస్తే ఇశ్రాయేల్లో భక్తిహీనులను తుడుపు పెట్టేస్తాడు, ఇశ్రాయేల్లో సాతాను శక్తులను లయపరిచేస్తాడు, ఇశ్రాయేలు వారి మీద పాపము లేకుండా చేస్తాడు. కానీ మెస్సియా కూడా పాపములకు క్షమాపణ ఇవ్వలేడు. ఓన్లీ గాడ్ క్యాన్ ఫర్గివ్ హ్యూమన్ సిన్. అది వీళ్ళకి తెలుసు. నాతాను దావీదు దగ్గరికి వచ్చినప్పుడు 2 సమూయేలు 12:13, 2 శామ్యూయల్ 12:13 నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అంటాడు. డైరెక్ట్గా నీ పాపం పరిహరించబడింది అనడు. ప్రవక్తలాగా నీవు చావకుండా యెహోవా నీ పాపాన్ని పరిహరించాడు. సో యేసును వారు ఒక ప్రవక్తగా కూడా తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. యేసు దేవుడి స్థానాన్ని తీసుకున్నాడు. యేసు దేవుడితో తనను సమానముగా చేసుకున్నాడు. యేసు దేవదూషణ చేశాడు. యేసు దేవుడి అధికారాన్ని ధిక్కరించాడు. నరుడు దేవుడిగా తను చూపించుకుంటున్నాడు అన్నది వారికి కోపం. బ్లాస్ఫెమీ, దేవదూషణ వారి సమాజంలో శిక్ష ఏంటంటే రాళ్లతో కొట్టి చంపడం. కానీ రాళ్లతో కొట్టి చంపక మునుపు అది నిజంగా బ్లాస్ఫెమీ అని నిర్ధారించుకోవాలి. తర్వాత మీరు మార్క్ 14కు వచ్చినప్పుడు ఇదే బేసిస్ మీద ఆయన దేవదూషణ చేశాడని ఆయన సిలువేస్తారు. అప్పుడు అది మనం చూస్తాం. సో వీళ్ళు యేసు ప్రభువుని చాలా ఈజీగా విమర్శించేశారు. ఆయనకు అప్పటికి ఎంతో పేరు వచ్చింది. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ స్వరూపుడు, ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు, ఆయన దేవుడి సత్యాన్ని లోకానికి చెప్తున్నాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన మెస్సియా, ఆయన రక్షకుడు అన్నీ విన్నారు. కానీ అవేవి వారికి కించిత్ చీమ కొట్టినట్టు కూడా వారిని కదిలించలేకపోయాయి, వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాయి. ఒక మనిషిని అనాలంటే ఎంత సులువో చూడండి. యేసు ప్రభువుని వారు క్రిటిసైజ్ చేశారు. అండ్ గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా, ఓల్డ్ నేచర్లో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే క్రిటిసిజం. ఓల్డ్ నేచర్, మన పాత స్వభావంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే విమర్శాత్మ. ఎదుటి వ్యక్తి తప్పుల్నే చూస్తుంది, సొంత తప్పుల్ని చూడదు. ఆ పాత స్వభావం ఉన్నోడే మనకి పెద్దోడు ఎవడో చెప్పాడు, పేరు నాకు తెలియదు. నువ్వు ఒకవేళ ఇట్లా అన్నప్పుడు ఏం జరుగుతుందంట, ఈ 3 నీ వైపు చూపిస్తున్నాయి. యేసుప్రభు దాన్ని ఇంకో రకంగా చెప్పాడు, నీ కంట్లో దూలం పెట్టుకొని వాళ్ళ కంట్లో నలుసు ఎందుకు తీస్తున్నామని. సో వీళ్ళందరూ దూలపు కన్నులు గలవారు, యేసు కంట్లో నలుసు లేదు, కానీ వీళ్ళు పెట్టి చూసే ప్రయత్నం చేస్తున్నారు. డిఎల్ మూడీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్థికుడు. ఆయన ఒక జోళ్ళు అమ్ముకునే దుకాణంలో పనిచేస్తున్నప్పుడు రక్షించబడ్డాడు. 19 సంవత్సరాల వయసులో ఆయన సువార్త కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం వెంటనే వెళ్ళిపోయాడు. పెద్దగా చదువుకోలేదు. ఆయన ఇంగ్లీష్ గ్రామర్ సరిగ్గా వాడలేడు, తప్పులు చెప్తాడు. సో ఒక చోట ప్రసంగం చేస్తే, ప్రసంగం అయిన తర్వాత ఒక మనిషి ఆయన దగ్గరకు వచ్చి చెప్పాడు, సీరియస్గా చెప్తున్నాడు మూడీతో, మూడీ, యూ మేడ్ 38 గ్రామాటికల్ మిస్టేక్స్ ఇన్ యువర్ హోల్ మెసేజ్. 38 తప్పులు చేసావు వ్యాకరణం విషయంలో మూడీ, నీ మెసేజ్లో. మూడీకి మాడు ఊడిపోయింది. అంటే మెసేజ్ అంతా వీడు ఏం వింటున్నాడంటే, నేను ఈ తప్పు చెప్పాను, నేను ఆ తప్పు చెప్పాను, నేను ఈ తప్పు చెప్పాను, నేను ఆ తప్పు. మూడీ అన్నాడు, నువ్వు తప్పు లెక్క పెట్టావు, నేను ఇంకా 38 కన్నా ఎక్కువే చెప్పి అన్నాడు. సరే నువ్వేం చదివావు అన్నాడు. ఆయన పెద్ద చదువు, డిగ్రీ చెప్పాడు. నేను ఇంత పెద్ద, నేను 38 ఇంకా ఎక్కువ తప్పులు చేసి సువార్త చెప్పి ఇంతమందిని సంపాదిస్తున్నావు. నీ పెద్ద చదువు, నీ పెద్ద డిగ్రీతో నువ్వు ఎంతమందిని సంపాదించావు అంటే ఆ నోరు మూసుకుని వెళ్ళిపోయాడు. క్రిటిసిజం చాలా ఈజీ. అందుకనే విక్టర్ హ్యూగో అన్నాడు, యుద్ధానికి పోనటువంటి ప్రతి పిరికి పంద యుద్ధములో గాయపరచబడిన వారిని, యుద్ధములో ఓడిపోయిన వారిని ఎగతాళి చేస్తుంటాడు. అరే బుద్ధిహీనుడా, వాడు యుద్ధానికి పోయి గాయాలు అనుభవిస్తున్నాడు, వాడు ఓడిపోయాడు, వాడు నిజమైన వీరుడు, నువ్వు పిరికి పందవురా, నువ్వు ఇంట్లో నుండి బయటికి కాలు పెట్టమన్నాడు ఆయన. సో అట్లాగే ఉంది ఇప్పుడు చాలామంది. సో వాడు ఆ మెసేజ్లో 38 తప్పులు పట్టుకొని ఇంటికి పోయాడు. వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుంటే యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి.
యేసుప్రభు కౌంటర్ క్వశ్చన్ వేస్తాడు, ప్రశ్నకి ఎదురు ప్రశ్న వేస్తాడు. వెంటనే డైరెక్ట్గా ఆయన ఇట్లాంటి వేషధారులకి జవాబులు ఇవ్వడు, యథార్థపరులకి జవాబులు ఇస్తాడు. ఈ మార్కు సువార్తలోనే రాబోయే చాప్టర్స్లో మనము కౌంటర్ క్వశ్చన్స్ని చూస్తాము. ఒకటి నేను మీకు వినిపిస్తాను. 3వ అధ్యాయం 4వ వచనంలో ఎదురు ప్రశ్న యేసు వేశాడు. వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. వారు నోరు మూపిచ్చేయాలంటే యేసుప్రభు కౌంటర్ క్వశ్చన్ వేస్తాడు. సో ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటి? ఏది సులభం? వాట్ ఈజ్ ఈజీ? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? ఏది ఈజీ చెప్పండి? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పడం ఈజీయే, ఎందుకంటే ఎవరికి తెలియదు ఏం జరిగిందో. కానీ నీ పరుపెత్తుకొని నీవు లేచి నీ ఇంటికి పొమ్మని చెప్తే అవ్వకపోతే దానికి రుజువు చూపించాలి కదా. సో వారిని అడిగితే వారు ఏమీ మాట్లాడట్లేదు. అప్పుడు అంటాడు, భూమి మీద మనుష్య కుమారునికి పాపములను క్షమించు అధికారము ఉన్నది. సో ఆయన తన బిరుదును చెప్పాడు, మనుష్య కుమారుడు నేను. మొదటి వచనంలో ఫస్ట్ చాప్టర్లో దేవుని కుమారుడు. యేసుప్రభుకి ప్రియమైనటువంటి టైటిల్ ఏంటి అంటే మనుష్య కుమారుడు. పాత నిబంధనలో దాని గురించి మనం ఒకప్పుడు ఫుల్ మెసేజ్ విన్నాం డానియల్ గ్రంథ బైబిల్ స్టడీలో. దాని గురించి నేను ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. కానీ ఆయన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు నరావతారిగా వచ్చినప్పుడు మనుష్య కుమారుడు అయ్యాడు. మనుష్య కుమారుడిలో 2 ఉన్నాయి, దైవత్వం ఉంది, మానవత్వం ఉంది. దైవత్వం ఉంది, మెస్సియాగా క్రీస్తుగా ఆయన ఉన్నాడు. సో అతనికి ఈ లోకంలో పాపములను క్షమించే అధికారం ఉంది. 200 సంవత్సరాల క్రితం ఒక భక్తుడు ఇట్లా రాశాడు దీని గురించి. ఆయన్ని కోట్ చేస్తున్నాను. ఆయనకున్న అధికారం ఎంత గొప్పదో గమనించండి. నరుని పాపములను క్షమించు అధికారము కన్నా గొప్ప అధికారం భూమి మీద మరొకటి లేదు. ఎందుకంటే అది కేవలం దేవుడికే సాధ్యం. పరలోకంలో ఉన్నటువంటి ఏ దూత మనిషి పాపములను క్షమించడు. భూమి మీద ఉన్నటువంటి ఏ నరుడు మనిషి పాపమును క్షమించలేడు. భూమి మీద ఉన్నటువంటి ఏ సంఘము, ఏ కౌన్సిల్, ఏ సేవకుడు, ఏ డినామినేషన్ ఒకని పాపమును క్షమింపలేవు. ఒక మనిషి పాపమును క్షమించుట అంటే వాడి మనస్సాక్షిలో ఉన్నటువంటి దోషారోపణ నుండి వాడిని విడుదల చేసి వాడిని దేవుడితో సమాధానపరచుట. అది దేవుడికి తప్ప ఇంకెవడికి సాధ్యము కాదు. సో మనుష్య కుమారుడికి భూమి మీద పాపములను క్షమించు అధికారం ఉన్నదంటే ఆయన ఎంత గొప్ప అధికారియో గమనించండి. అండ్ ఇక్కడ ఇంకో 2 మాటలు నేను చెప్తాను. ఒకటి, మనము చనిపోయిన తర్వాత పాప క్షమాపణ పొందం. ఎవరు అనుకోకండి, నేను చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి పోయినప్పుడు సెకండ్ ఛాన్స్ ఇస్తాడు, 2వ అవకాశం ఇస్తాడు, అప్పుడు నేను దేవుడిని చూస్తాను కనుక దేవుడిని నమ్ముతాను, అప్పుడు నేను దేవుడిని క్షమాపణ అడుగుతాను. నీకు అవకాశం ఉండదు. మనుషులు ఒక్కసారే మృతి పొందుతారు, తర్వాత తీర్పు జరుగుతుంది. సో అక్కడికి క్షమాపణ ఉండదు. అందుకని యేసుప్రభు అన్నాడు, భూమి మీదనే మనుష్య కుమారుడు నిన్ను క్షమించాలి, నీ పాపం క్షమించాలి. బ్రతికుండగానే నీ పాపం క్షమించబడాలి. అండ్ నీ పాపం మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే క్షమించబడాలి. ఇంకెవరి ద్వారా క్షమాపణ లేదు. ఇప్పుడు చూడండి, మహాకుంభకి పోయి ఎంతమంది మునిగారు అంటుంటే మరి సెంటర్ ఫర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిపిసిబి వారు అన్నారు, అక్కడున్న నీళ్ళన్నీ కూడా మనుషుల యొక్క మలమూత్రాలతో మురికివైపోయాయి, దాంట్లో మునిగితే మునక్కపోతాయి. నీళ్లు మన పాపాలని తీస్తాయా చెప్పండి? అండ్ ఎంతోమంది సో కాల్డ్ ప్రాక్టీసింగ్ హిందూసే దాన్ని తప్పుపడుతున్నారు. అదంతా కూడా ఒక వ్యాపారం అనేసి, అదంతా కూడా మోసం అనేసి. సో మనుష్య కుమారుడు యేసుప్రభువే ఒకరి పాపాలు క్షమిస్తాడు. అండ్ యేసుప్రభు వారు భూమి మీద బతుకుండగానే క్షమించాలి. చివరి 2 మాటలు 11, 12 వచనాల్లో, పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానా నేను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను. ఇప్పుడు ఇట్లా మళ్ళీ కింద నుండి పైకి కప్పుకెళ్ళి పై నుండి పక్కకెళ్ళి పోలేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఎంట్రన్స్ వచ్చేసింది అనమాట. వాడిని చూడగానే అందరూ కళ్ళు ఇట్లా పెట్టేసి పక్కకి జరిగిపోయారు. వీడు ఎటు బాబు పరుపెత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ఎంతకాలం మంచం బట్టి ఉన్నాడో కానీ యేసు మాటలతో వాడికి జీవం వచ్చేసింది ఆ బాడీలోనికి. అండ్ వాడు లేచి వెళ్ళిపోతే అందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరచు.
సో దీంట్లో దేవుడు మనకేం చూపిస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు లోకానికి వచ్చినటువంటి దేవుడు కనుకనే ఆయన పాపములను క్షమించాడు. అది చాలా ముఖ్యం. పాపమును క్షమించాడు కనుకనే రోగమును స్వస్థపరచగలిగాడు. వెంటనే వాడు దానిని జరిగించేశాడు. సో ఆ రోజున వారికి అర్థమైపోయింది, ఈయన మొదట చేసిన స్టేట్మెంట్ నిజం, ఎందుకంటే తర్వాత చేసిన స్టేట్మెంట్ నిజమైంది కనుక. లెమ్మంటే లేచాడు, పక్షవాతం పోయింది, స్వస్థత వచ్చేసింది అంటే వాడి పాపములు ఈయన ముందు క్షమించినట్టు క్షమించబడ్డాయి. మరి మీ పాపములు క్షమించబడ్డాయా? నా పాపములు క్షమించబడ్డాయా? అది ప్రశ్న. మన రోగములు పోయాయా అన్నది ప్రశ్న కాదు. రోగములు పోయి మనము నరకానికి పోతే, రోగములు పోకుండా మన పాప క్షమాపణ పొంది ఇక్కడ మన హృదయంలో దేవుడు పరలోకాన్ని పెట్టి తర్వాత మనం పరలోకానికి పోయి నిత్యత్వం దేవుడితో ఉంటే ఏది గ్రేట్, ఏది బ్లెస్సింగో మీరే చూసుకోండి. యోహాను 11:26లో ప్రభు అన్నాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి నీ చనిపోడు. బ్రతుకున్నప్పుడే విశ్వాసం, చనిపోయిన తర్వాత కాదు. తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. అండ్ యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి యేసు ప్రభు ద్వారా పాప క్షమాపణ, ఆత్మరక్షణ, నిత్యజీవ ప్రాప్తి అండ్ లోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము, శ్రేష్టమైన మంచి ఆశీర్వాదములు కలిగాయి. మీకు కూడా కలుగుతాయి. కాబట్టి మీరు ఆయన్ని విశ్వాసముతో ఆశ్రయించినప్పుడు. ప్రేమగల మా తండ్రి, మేము మా విశ్వాసంలో పెరుగుటకు మాకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకొనుచున్నాం. ఆ నలుగురిలాగా మాకు అట్లాంటి వాక్యానుసారమైనటువంటి విశ్వాసమును దయచేయండి. మా ప్రియుల కొరకు, మా యొక్క కుటుంబీకుల కొరకు, మా యొక్క స్నేహితుల కొరకు, మా ఇరుగు పొరుగు వారి కొరకు, మాతో కలిసి పనిచేసే వారి కొరకు మేము అట్లాంటి పరిచర్యలు చేయడానికి మాకు సహాయం చేయండి. మేమందరినీ యేసు పాదాల దగ్గరికి, యేసు సన్నిధిలోనికి తీసుకురావడానికి మా కృప దయచేయండి. ఇక్కడున్న రక్షణ లేని వారు బ్రతికుండగా, భూమి మీద ఉండగానే మీ వైపు తిరిగి మీ యందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందినట్లు మిమ్మును ఆశ్రయించుటకు సహాయము చేయమని యేసు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.